స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, నేటి వాక్య పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి స్వార్థ పఠనము మత్తయి స్వార్థ 23వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. నేటి స్వార్థ పఠనంలో మనం గమనించినట్లయితే, ప్రభు అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, వంచకులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మోసగాండ్రైనటువంటి మార్గదర్శకులారా, గుడ్డి పరిచయుడా అని కఠినమైన పదాలతో ప్రభు పరిచయులపై, ధర్మశాస్త్ర బోధకులపై కొరడా జులిపిస్తున్నాడు, దుయ్యపడుతున్నాడు, గద్దిస్తున్నాడు. కారణం ఏమిటో నేటి స్వార్థ పఠనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మోషే ధర్మశాస్త్రములో అత్యంత ప్రధానమైనటువంటి చట్టమును, న్యాయమును, నీతి, ధర్మమును వారు నిర్లక్ష్యం చేసి అతి సూక్ష్మమైనటువంటి విషయాలలో వాళ్ళు అత్యంత శ్రద్ధ కనపరిచారు. సోంపు, జీలకర్ర, పుదీనా మొదలగునవి 10వ వంతు చెల్లించాలి అని వాటిని ప్రధానంగా చేస్తూ, కానుకలను 10వ వంతు చెల్లించాలి అని అవి మాత్రమే వారు ఎక్కువగా పాటించేవారే. కానీ అత్యంత ప్రధానమైనటువంటి మోషే చట్టములో నీతి, న్యాయము, ధర్మము, దయ, విశ్వాసమును వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. వాస్తవానికి 10వ వంతు చెల్లించడంలో ప్రభు వారికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రములో చెప్పబడింది. ఉదాహరణకు ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 22వ వచనములో చూస్తున్నాము. అదేవిధంగా లేవియ కాండం 27వ అధ్యాయం 30వ వచనములు గమనించినట్లయితే, మీకు పండిన పొలములో పంటలో 10వ వంతు చెల్లించాలా, ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి వారు పుదీనా, సోంపు, జీలకర్ర వీటిని 10వ వంతు చెల్లించాలా అని వాటిని మాత్రమే చెల్లిస్తున్నారు. కానీ అత్యంత ప్రధానమైనటువంటి మరి చట్టము, న్యాయం ఏమిటో వారు విస్మరించారు. మనము పవిత్ర గ్రంథములు గమనించినట్లయితే ప్రియమిత్రులారా, దేవునికి మనం ఏమి చెల్లించాలా, ఏమి సమర్పించాలా అని మనకు బోధిస్తుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో మనం చదివినట్లయితే, స్వర్గమందు దేవుని పూజించడానికి మీరు వచ్చినప్పుడు, ఆరాధించడానికి మీరు వచ్చినప్పుడు 7 దూడలను బలిగా అర్పింపవలనా, వేలాది పొట్టేలను అర్పింపవలనా, నా పాపములకు ప్రాయశ్చితంగా నా జ్యేష్ఠ పుత్రుడి కుమారుని అర్పింపవలనా, వీటితో ప్రభువు సంతుష్టి చెందున పోయి నీకు ఏమి అర్పించాలో ప్రభువే నీకు తెలియజేసి ఉన్నాడు. కానుకలు కాదు, కానీ న్యాయమును పాటించుము, ప్రేమతో మెలుకుము, నీ దేవుని పట్ల ప్రవర్తన, వినయ విధేయత కలిగి ప్రవర్తించుము, ఇదే ప్రభు నీ నుండి కోరుతున్నాడు అని మీకా గ్రంథంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. ప్రభు అంటారు, నాకు కారుణ్యం కావాలనే కానీ బలి అవసరం లేదు. కనుక ప్రియ స్నేహితులారా, ప్రభు నాకు మనం ఏం చెల్లించాలా, ఏమి సమర్పించాలా అని మత ఆచారాలలో మనము నిమగ్నమై ఉంటాం. కానీ ప్రభు నాకు అతి ప్రధానమైనది నీతి, న్యాయమును పాటించుట, సోదర ప్రేమ కనబరచుట, దయ కలిగి జీవించుట, ఇవి ప్రభు మనం కోరుతున్నారు. అంతేకాని ఏమి చెల్లించవలన అని మనం ఆరాట పడకూడదు. అందుకే పరిచర్యలను, ధర్మశాస్త్ర బోధకులను ప్రభు ఖండిస్తున్నారు. ఇక రెండో విషయం, ఎందుకు ప్రభు వారిని ఖండిస్తున్నాడంటే, గిన్నె, పల్లెము మొదటి వాటిని బాహ్య శుద్ధి చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గిన్నె, పల్లెమునకు అంటినటువంటి మురికిని వారు శుద్ధి చేస్తున్నారే కానీ వాస్తవానికి వారు దుష్టత్వంతోనూ దౌర్జన్యంతోనూ నిండి ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు బాహ్యంగా గిన్నెలను, పల్లెమును శుద్ధి చేయడానికి ప్రాధాన్యత చూపిస్తున్నారే కానీ మీ అంతరంగం మొత్తం కూడా దుష్టత్వంతో నిండి ఉన్నది. ప్రభు కోరిన దేవుని బిడ్డలారా, బాహ్య శుద్ధి కాదు కానీ అంతఃకరణ శుద్ధి ప్రభు మన నుండి కోరుతున్నారు. మనము కేవలము పల్లెమును, గిన్నెలను బాహ్యంగా శుద్ధి చేస్తున్నాం, కానీ
మన అంతరంగం ఈ విధంగా ఉంది. ఆనాటి పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు కేవలము గిన్నె పల్లెము బాహ్య శుద్ధి చేశారు, కానీ వారి అంతరంగం అవినీతి అనే మురికితో నిండి ఉన్నది. కపటత్వం అనే మురికితో నిండి ఉన్నది. మోసం అనే మురికితో నిండి ఉన్నది. దుష్టత్వం అనే మురికితో నిండి ఉన్నది. దౌర్జన్యం అనే మురికితో నిండి ఉన్నది. కాబట్టి మొదటగా వారు అంతరంగాన్ని శుద్ధీకరించుకోవాలి అని ప్రభు వారిని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, నేడు మనం కూడా ఆత్మపరిశీలన గావించుకుందాం. మనము దేవునికి ఏ కానుకలు చెల్లించాలా, ఏ బలులు చెల్లించాలా అని తాపత్రయపడుతూ మత వ్యవహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామా, లేక నీతి, న్యాయము, ప్రేమ, ధర్మము మొదలగు వాటి ప్రకారం జీవిస్తున్నామా? రెండవదిగా హృదయ శుద్ధి కలిగి జీవిస్తున్నామా, అంతరంగిక శుద్ధి కలిగి జీవిస్తున్నామా, లేక కేవలము బాహ్య శుద్ధికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటారు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనము కూడా ధర్మశాస్త్ర బోధకుల పరిచయుల వలె కేవలము మతపరమైనటువంటి వ్యవహారాలకు, ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే క్రైస్తవ విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నామా అని ఆత్మ వంచన చేసుకోవాలా, ఆత్మ విమర్శన చేసుకోవాలా. అప్పుడే దేవుడు మన నుండి ఏమి కోరుతున్నారో మనకు అర్థమవుతుంది. ప్రభు మన నుండి కోరే ఏమిటో ప్రభునకి ఇచ్చే ప్రయత్నం చేద్దామా? కేవలము అలవాటు చొప్పున పూజా బలిలో పాల్పంచుకోవటం, అలవాటు చొప్పున కానుకలు చెల్లించటం, అలవాటు చొప్పున ప్రార్థన చేయటం, బాహ్య ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే మనల్ని కూడా ప్రభు కొరడా తులిపిస్తాడు, మనల్ని కూడా ప్రభు గద్దిస్తాడు. అయ్యో మోసగాండ్రైన విశ్వాసులారా, వంచకులైన విశ్వాసులారా, అంధులైన విశ్వాసులారా అని మనల్ని కూడా ప్రభు ఖండించవచ్చేమో, గద్దించవచ్చేమో. కనుక ఆలోచిద్దాం. ఇట్టి కోవకు మనం చెందకుండా నీతి న్యాయాన్ని పాటిద్దాం, ప్రభు బోధనలు పాటిద్దాం, మన మాటలకు చేతలకు పొంతన కలిగి జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనను దీవించునుగాక. ఆమె పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమె.